నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ యుగాన్ని పూర్తిగా శాసిస్తున్న మనిషి మస్తిష్కంలో నుంచి ఆవిర్భవించిన అద్భుతమైన సాంకేతికత. కష్టమైన సమస్యలను చాలా ఈజీగా పరిష్కరించడానికి ఆవిష్కరించిన ఓ ఆయుధం. అదే ఇప్పుడు మన అంచనాలకు మించిన పనితనాన్ని చూపెడుతోంది. ఫోన్లో పంపే మెసేజ్ల దగ్గర నుంచి రోదసిలోకి పంపే రాకెట్ వరకు ప్రతి చోట తన ముద్ర వేస్తోంది. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్తో పుట్టుకొచ్చిన ఈ ఏఐ ఇప్పుడు కోడింగ్ రాసేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు జేజమ్మై కూర్చుంది. మర మనిషిలోకి చొరబడి మనలోకి వచ్చేసింది, అవసరాలను చక్కబెడుతోంది. కాకపోతే దర్శకుడు శంకర్ సృష్టించిన చిట్టి రోబోలా ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు విరుచుకుపడుతుందోనన్న ఆందోళన మానవాళిని కంగారు పెడుతూనే ఉంది. ఇంతకీ ఏఐ ఎఫెక్ట్ ముందు ముందు ఎలా ఉండబోతోంది? దానికి మనిషి తనను తాను ఎలా మార్చుకోవాలి? లెట్స్ వాచ్ దిస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రచండ వేగంతో దూసుకొస్తోంది. ఏ పనైనా పూర్తి చేస్తున్న ఘనతను కృత్రిమం మీద సొంతం చేసుకుంది. భగవంతుడి సృష్టిలో మనిషి గొప్పవాడైతే మానవ సృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహోన్నతంగా నిలుస్తోంది. మనిషి మనుగడను సులభతరం చేయడంలో కీలక భూమిక పోషిస్తోంది. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడిలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకృతి విరుద్ధంగా సవాలు విసురుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు ఐటీ ఉద్యోగులు వణికిపోతున్నారు. తమ పాలిట ఏఐ భస్మాసుర హస్తంగా మారిందని టెక్కీలు తెగ ఇదైపోతున్నారు. ఏఐ దెబ్బకు ఐటీ రంగంలో లేఆఫ్స్ ఆగడం లేదు. ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియడం లేదు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఐటీ ఉద్యోగులు హడలిపోతున్నారు. ఏఐ వల్ల దేశంలో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న వార్తలు టెక్కీలను మరింత కలవరపెడుతున్నాయి. కళ్ల ముందు భవిష్యత్తును చూపెడుతున్నాయి. ఏఐ సాంకేతికత పెరగడంతో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న గ్లోబల్ టెక్ కంపెనీలు, సంస్థలు ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల మనశ్శాంతికి ఏఐ ఒక పెనుభూతంగా పరిణమించింది. ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత వేగంగా మార్చేస్తోంది. ఇప్పుడు చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, గ్రోక్ ఏఐ వంటి ఎన్నో ఏఐ టూల్స్ రావడంతో చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. చాలా మంది ఉద్యోగుల్లో భయాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని రంగాల్లో ఏఐ ప్రవేశించింది. దాని వినియోగం అంతకంతకు పెరిగిపోతోంది. ఏఐ రాకతో ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ అదే సమయంలో గ్లోబల్ టెక్ కంపెనీలు సరికొత్త వ్యూహాలను పట్టాలెక్కిస్తున్నాయి. ఖర్చు తగ్గింపులు చేసుకుంటూ భవిష్యత్తు మీద దృష్టిని పెడుతున్నాయి. భవిష్యత్తులో ఏఐతో వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నాయి. నిజానికి ఏఐ సేవలు చాలా ఖరీదైనవి. దీని నిర్వహణ కోసం చాలా ఖర్చుల్ని భరించాల్సి వస్తోంది. అందుకే ఏఐని రంగంలోకి దింపిన కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించేస్తున్నాయి. పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు లేఆఫ్స్ అంటూ ఉద్యోగులకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఏఐ వినియోగం పెరగడం, ఖర్చులు తగ్గించుకోవాలనే భావనలో ఉన్న కంపెనీలు ఉద్యోగులను వదులుకోవడానికే సిద్ధపడుతున్నాయి. ప్రాజెక్టులు లేవంటూ పక్కకు పెడుతున్నాయి. గడిచిన 3 నెలల్లోనే ఒక్క హైదరాబాద్లోనే 2000 మందికి పైగా ఉద్యోగులకు ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ఇచ్చాయి. అందులో టీసీఎస్, కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులను బెంచ్ మీద పెట్టాయి. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్ తన అత్యంత శక్తివంతమైన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో ప్రక్షాళన మొదలుపెట్టింది. నిజానికి ఐటీ ఉద్యోగులకు జీతాలు ఎక్కువుంటాయేమో కానీ అదనపు పని ఒత్తిడి చాలా ఎక్కువ. వీటితోనే బాధపడుతుంటే ఇప్పుడు ఉద్యోగాల తొలగింపు ప్రకటనతో వారికి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఏఐ ఎఫెక్టుతో ఉద్యోగాలు ప్రమాదమంచన ఉన్నాయని ఐటీ ఉద్యోగులు ఓపెన్ గానే చెబుతున్నారు. ఇప్పటికే లేఆఫ్స్ల నిర్ణయం ఐటీ పరిశ్రమలో ఉద్యోగ అభద్రతను పెంచాయి. ఏఐ ఆటోమేషన్ వల్ల వారి ఉద్యోగాలు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఏఐ రావటం అనేది ఒక రకంగా మంచిదే కావచ్చేమో కానీ ఉద్యోగాలకు మాత్రం ఎఫెక్టేనని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. హలో అండి, నా పేరు స్ఫూర్తి.
గత 14 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇప్పుడు మనం బాగా వింటున్నాము, మనము ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అని. ఎస్, అదంతా నిజమే. లే ఆఫ్స్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, లైక్ మల్టిపుల్ కంపెనీస్ అన్నీ లే ఆఫ్స్ చేస్తున్నాయి. మనకి ఏఐ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, ఇట్ రెడ్యూసెస్ లైక్ డెవలప్మెంట్ వర్క్ కానీ, టెస్టింగ్ స్కిల్స్ కానీ అన్నిటినీ మన డెవలపర్ యొక్క వర్క్ని తగ్గిస్తుంది. సో తగ్గించడం వల్ల డెవలపర్స్ యొక్క రోల్స్ కానీ, లేకపోతే టెస్టింగ్ రోల్స్ కానీ తగ్గిపోతున్నాయి. ఏఐ తోటి మనకి ఏంటి అంటే ఒక రకంగా మన ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది. సో దానికి తగ్గట్టుగా ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అన్నీ డెవలప్ అవుతూ ఉండాలి. ఇది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, మిగిలిన అన్ని రంగాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే యాజ్ ఎ ఇండివిజువల్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్ బాటపట్టాయి. అందుకే ఏఐ స్కిల్స్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐ వినియోగంపై ఒక పాలసీ తీసుకురావాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు. అలా అయితే ఉద్యోగాల కోతకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదని అంటున్నారు. ఏఐ వినియోగం విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు కలగజేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందు వచ్చాక అన్నట్టుంది. ఇప్పుడు మీరు చూస్తే చాలా కంపెనీలు లే ఆఫ్ చేస్తున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. రెగ్యులర్ ఎంప్లాయ్ చూసుకుంటే 2-3 రోజులు చేసే పనిని 2-3 నిమిషాలలోనే మనకు అన్ని డాక్యుమెంటేషన్తో సహా అది ప్రొవైడ్ చేస్తుంది. దీని నుంచి బయటపడడానికి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని సాఫ్ట్వేర్ రంగమే కాకుండా మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, వేరే రంగాల్లో ఉపాధి కల్పనకు ఏర్పాటు చేస్తే రాబోయే సంక్షోభం నుంచి మనం కొంచెం బయటపడచ్చు అని చెప్పొచ్చు. ఆ మాటకొస్తే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టీసీఎస్ వంటి క్లౌడ్ డేటా సెంటర్ల దిగ్గజాలు ఏఐ మోడల్స్ మీద ఆధారపడుతున్నాయి. ఆటోమేషన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న నిర్వహణ వ్యయాల్ని నియంత్రించేందుకు వీలుగా ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి. ఆ బాటలో మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది దాదాపు 15,000 మందిని తొలగించింది. అమెజాన్ 2022 నుంచి ఇప్పటి వరకు 27,000 మందికి పైగా లే ఆఫ్లు ఇచ్చింది. రానున్న రోజుల్లో మరింత మందిని తీసేసేందుకు దిగ్గజ ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఎవరెన్ని చెప్పినా, ఇంకెన్ని ప్రత్యామ్నాయ మార్గాలను చూపించినా ఫ్యూచర్ అంతా ఏఐదే, అందులో డౌటే లేదు. అందుకే ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కంపెనీలు పోటీపడి పెట్టుబడులు పెడుతున్నాయి. భారీ పరిశ్రమల నుంచి మనిషి నిత్యావసరాల వరకు అన్ని రంగాల్లో ఏఐని ప్రవేశపెడుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు అత్యుత్తమ ఏఐ టూల్స్ను వేగంగా ఆవిష్కరిస్తున్నాయి. ఈ ఏఐ అనేది మానవజాతి మానస పుత్రిక. అలా ఉద్భవించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని రంగాలపై భయంకరమైన ప్రభావాన్ని చూపెడుతోంది. అల్గారిథమ్స్ ను అధిగమించి మనిషి నమ్మకాన్ని వమ్ము చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఏఐ వ్యవస్థ బలోపేతం అవుతున్న కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. 10 మంది చేసే పని కృత్రిమ మేధ మద్దతుతో ఒకరే చేసే పరిస్థితులు ఏర్పడడంతో ఉపాధి అవకాశాలకు గండిపడుతున్నాయి. నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశంతో టెక్నాలజీ రంగంలో అనూహ్య మార్పులొస్తున్నాయి. ఉద్యోగుల స్థానంలో ఏఐని ప్రవేశపెట్టి లాభాలను పెంచుకోవడంపై టెక్ కంపెనీలు దృష్టి సారించాయి. ఒక్కో టెక్ కంపెనీ ఈ దిశగా అడుగులు వేయడంతో ఐటీ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఊడుతున్నాయి. వేలాది ఉద్యోగులను ఇంటికి పంపించి గుట్టుచప్పుడు కాకుండా ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో మాత్రమే కాదు, యంత్రాలకు బదులు ఏఐ వచ్చి చేరడంతో భారీ పరిశ్రమల్లోనూ కార్మికులు తొలగింపునకు గురవుతున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఏఐ వల్ల టెక్నాలజీ చాలా దూసుకెళ్తుంది. భావితరాలకు మంచి అందుబాటులో వస్తుంటుంది. కానీ వచ్చిన సమస్య ఏంటంటే, మాలాంటి ఐటీ ఎంప్లాయీస్కు భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఎప్పుడు మాకు పింక్ స్లిప్స్ ఇస్తారు, ఎప్పుడు వెళ్ళిపోమంటారు అని మేము ఆల్రెడీ ఈఎంఐలో ఇరుక్కుపోయి ఉన్నాము. ఇప్పుడు ఏఐ వల్ల చాలామంది, ఇప్పుడు ఒక 10 days బ్యాక్ టీసీఎస్లో 10% ఎంప్లాయీస్, ఇంచుమించు 12,000 ఎంప్లాయీస్ తీసేయడం జరిగింది. అంత పెద్ద టీసీఎస్ కంపెనీ తీసేసిందంటే మిగతా అన్ని కంపెనీలు దాన్ని ఫాలో అవుతుంటాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇప్పుడు వరల్డ్లో అన్ని కంట్రీస్లో కూడా సేమ్ ఐటీ మొత్తం మందగమనంలో ఉంది. వాళ్ళ కాస్ట్ కటింగ్ కోసము పూర్తిగా ఎంప్లాయీస్ తీసేస్తున్నారు. ఇప్పుడు మేమేమో దాన్ని నమ్ముకొనే, ఐటీ ఇండస్ట్రీ నమ్ముకొనే గత 10 years నుండి మేము పనిచేస్తున్నాము. సో ప్రశ్నార్థకం మా భవిష్యత్తు ఏంది అనేది. ఎంప్లాయీస్ని మాత్రం తీసేయకూడదు. ఇన్ని సంవత్సరాలు మీరు ప్రాఫిట్ మేకింగ్ చేశారు కదా, సో వీళ్ళ యొక్క
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్ళ సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కంటిన్యూ చేయండి. అయితే ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మనుషులకు అసాధ్యమైన పనులకే వాడేవారు. అందులోనూ ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా. నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి. కానీ ఇప్పుడలా కాదు. ఏసీ, కారు లగ్జరీ స్థాయి నుంచి నిత్యావసరంగా మారిపోయినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దినచర్యలో భాగమైపోయింది. అయితే ఆ వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు. ఏఐ టెక్నాలజీ క్షణాల వ్యవధిలో వ్యక్తిగత సమాచారమంతా రాబట్టుకోగలదు. దానిని ఎవరైనా దుర్వినియోగం చేసే వీలుంది. సమాచార గోప్యత విషయంలో కృత్రిమ మేధను కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా స్కామర్లు ఏఐ సాంకేతికతను వాడుకుంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్యాంక్ లోన్ సెర్చ్ చేసింది మొదలు ఆ వ్యక్తి సమాచారం ఏఐ ద్వారా రాబట్టుకొని రుణమిస్తామంటూ బురిడి కొట్టిస్తున్నారు. కోట్లాది మంది వ్యక్తిగత వివరాలను, ఫోన్ నంబర్లను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే ఏఐ దూకుడుకు కళ్ళెం వేయడానికి ప్రపంచ దేశాలు పగ్గాలను తయారు చేసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ప్రతిపాదించింది. సమాచార గోప్యత, పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకత పాటించేలా కృత్రిమ మేధను ఉపయోగించేలా చట్టం చేసేందుకు సన్నద్ధమవుతోంది. కెనడా ప్రభుత్వం తమ పౌరుల భద్రత కోరి నేషనల్ ఏఐ స్ట్రాటజీ పేరుతో కృత్రిమ మేధ వినియోగంపై నియమావళి అమలు చేస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైతం కెనడా బాటలోనే ఏఐ దుష్ప్రభావాలపై విలువల కమిటీని ఏర్పాటు చేసింది. మనిషి బుద్ధిజీవి, ఆలోచన పరుడు, లెక్కల్లో పక్కాగా ఉంటాడు. అందులోనే కొంత తిక్క కూడా ఉంటుంది. లేకపోతే ఎవరైనా తనకంటే మెరుగ్గా, తనకంటే వేగంగా, తనకంటే ఖచ్చితంగా, తనకంటే తెలివిగా పనిచేయగల సాంకేతికత కోసం ఆరాటపడతారా? మోహిని భస్మాసుర కథ తెలిసిన తర్వాత కూడా ఇలాంటి కథలు పడతాడా? కానీ పడుతున్నాడు. ఎందుకంటే ఆ తిక్క వెనుక ఓ లెక్క ఉందంటున్నాడు. అదేంటో చూద్దాం. మేధోపరంగా తనతో సరిసమానంగా పనిచేయగల యంత్రాల ఆవిష్కరణ గురించి మనిషి ఆలోచన ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఆలోచిస్తూనే ఉన్నాడు. విజ్ఞానం పెరిగే కొద్దీ ఆ ఆలోచనల్ని అమలు చేస్తున్నాడు. 1898లో నికోలా టెస్లా రేడియో తరంగాలతో నియంత్రించగలిగే యంత్రాన్ని రూపొందించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత మనిషితో సరిసమానంగా ఎత్తులేస్తూ చదరంగంలో విశ్వనాథన్ ఆనంద్ లాంటి దిగ్గజాలకే చెక్ పెట్టగల యంత్రాలను పుట్టించాడు. ఇక అప్పట్లో వచ్చిన అలెన్ ట్యూరింగ్ కంప్యూటర్లు సమాచారాన్ని మాత్రమే తీసుకునేవి. అయితే వాటిని ప్రాసెస్ చేసి ఫలితాన్ని అందించే యంత్రాలుగా మిగిలిపోవద్దనే లక్ష్యంతో ట్యూరింగ్ యంత్రాన్ని రూపొందించాడు. అలా వాటంతటవే సమాచారాన్ని విశ్లేషించుకునే మిషన్ లెర్నింగ్ మొదలైంది. ఆ తర్వాత ఇప్పుడు ఏఐ యంత్రాల వేగం పుంజుకుంది. సంగీతం, రవాణా, ఉత్పత్తి ఇలా అన్ని రంగాల్లో వీటి ఉనికి కనిపిస్తోంది. చాట్ జీపీటీ రాకతో ఒక్కసారిగా మనిషి అవసరమే లేదన్నంత స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపెడుతోంది. ఏఐ అనేది పదునైన ఆయుధం. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని భయాలు కలవరపెడుతున్నాయి. లాభాలని కొట్టిపారేయలేం, భయాలను పక్కన పెట్టలేం. ఏఐ కోసం ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. సెలవు రోజులు వేలాపాలా లేకుండా 365 రోజులు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ టైం ఎంత స్పీడ్గా పనిచేస్తుందో లక్షవసారి కూడా అంతే సమర్థంగా స్పందిస్తుంది. మానవ వనరుల గురించి యాజమాన్యాలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైపోతున్న లేఆఫ్ల వెనుక ముఖ్య కారణం కృత్రిమ మేధ. రాబోయే దశాబ్దంలో ఏఐ ప్రభావంతో దాదాపు 40 కోట్ల ఉద్యోగాలు ఊడిపోవచ్చని ఓ అంచనా. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఉపాధి రంగానికి ఇది ఖచ్చితంగా పిడుగులాంటి వార్తే. ప్రపంచాన్ని శాసిస్తున్నామని సంబరపడుతున్న అమెరికా లాంటి అగ్రదేశంలో 62% మందికి ఏఐ భయం పట్టుకుందని ప్యూ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఉద్యోగాల కోత ఒక్కో దేశం మీద ఒక్కోలా ఉంది. అమెరికా లాంటి దేశాల్లో ఆ ప్రభావం వలసల మీద కనిపిస్తుంది. ఇక మన దేశంతో పాటు చైనాతో పాటు ఎక్కువ జనాభా ఉన్న దేశాలు మరింత మంది పేదరికంలోకి జారిపోయే అవకాశం ఉంది. ఏ రంగాల్లో ఏ స్థాయి ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందనే విషయంలో ఇప్పటికే కొన్ని అంచనాలు బయటకొచ్చేశాయి. ఉత్పాదన, విద్యుత్, ఆహారం, ఐటీ వంటి రంగాల మీద అపార ప్రభావం ఉండవచ్చని నిపుణులు లెక్కలు చెబుతున్నారు. తొలుత కింది స్థాయి ఉద్యోగుల మీదే పిడుగు పడుతుందన్నది నిజానికి భయపెట్టే వార్తే.
ఇప్పటికే ప్రతి ఒక్కరి డిజిటల్ ఫుట్ ప్రింట్ చాలా బలంగా దిగబడిపోయింది. మనం చేసే చిన్నపాటి సెర్చ్ ఆధారంగానే ఎక్కడికి వెళ్తున్నాం, ఏది ఇష్టపడుతున్నాం, సమయాన్ని ఎలా గడుపుతున్నాం అనేది పసిగట్టేయడం తేలికవుతుంది. మన ఫోన్లోని యాప్స్ అన్నీ కృత్రిమ మేధతోనే అనుసంధానం అయిపోతాయి. ఆ లింక్స్ లో ఓ చిన్న గొల్లెం చాలు మన సమాచారానికి గాలం వేయడానికి. ఇప్పటికే చైనాలో పౌరుల కదలికల్ని గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ వాడుతున్నారు. రష్యాలో ఒక డోర్ బెల్ సంస్థ కస్టమర్ల కెమెరాల్లో నమోదైన రూపురేఖల్ని పోలీసులకు అందించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అంటే ఏఐ ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇప్పటి వరకు ఓ సౌకర్యంగానే భావించారు. కానీ చాట్‌జీపీటీ రాకతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిజానికి ఏఐ ఇంత త్వరగా ప్రబలంగా ప్రజల రోజువారీ జీవితాల్లోకి వచ్చేస్తుందనుకోలేదు. చాట్‌జీపీటీ మార్కెట్లోకి వచ్చి రాగానే ఎలాన్ మస్క్ తో పాటు దిగ్గజ సంస్థలకు చెందిన 1800 మంది ఓ ఉత్తరంపై సంతకాలు చేశారు. తక్షణమే ఏఐని నిలువరించాలనేది ఆ లేఖలోని సారాంశం. సంఖ్యాపరంగా మేధోపరంగా మనుషుల్ని దాటేసి వారిని పనికిరాని వారుగా చేసి మనుషులకు ప్రత్యామ్నాయంగా మారే మానవేతర మేధను ప్రోత్సహించాలా? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రశ్న. కానీ ఇది తప్పేలా లేదు. కృత్రిమ మేధకు సంబంధించి సురక్షితమైన నిబంధనలు రూపొందించాలని, వాటి పనితీరును బయటి వ్యక్తులతో బేరీజు వేయాలన్న సూచనలుగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు ఫోటో లేదా వీడియోలో మొహాలను మార్చడం చాలా కష్టమైన పని. ఆ మాటకొస్తే అదో అసాధ్యమైన వ్యవహారం. ఎంత జాగ్రత్తగా అతుకుపెట్టినా ఆ తేడా స్పష్టంగా తెలిసిపోయేది. కానీ ఇప్పుడలా కాదు. వాస్తవానికి దగ్గరగా కృత్రిమ సంఘటనల్ని సృష్టించవచ్చు. మనిషిని నగ్నంగా మార్చి బజారుకి ఈడ్చవచ్చు. నిజం నిగ్గుదేలేలోపు పరువు మంటగలిసిపోతుంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కెరీర్లు సర్వనాశనమైపోతాయి. 4 డబ్బులిస్తే చాలు డీప్ ఫేకింగ్ చేసి పెడతామనే వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ డీప్ ఫేకింగ్ ఎన్కోడర్స్ ప్రక్రియ ద్వారా 2 చిత్రాల మధ్య సారూప్యతను క్షుణ్ణంగా గమనించి డీకోడర్స్ సాంకేతికతతో అటు ఇటుగా మార్చేస్తుంది. వీటికి జీఏఎన్ లాంటి సాంకేతికతను జోడించి మరింత సహజంగా మార్చే వీలుంది. అవసరమైతే వాటికి అతికినట్టు సరిపోయే స్వరాల్ని కూడా మార్చే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని ఆందోళన చెందడం చాలా సహజం. ఎందుకోసం అంటే ఏవైతే రెగ్యులర్గా మెకానికల్గా రొటీన్గా చేసే జాబులు ఉన్నాయో వాటిని ఆటోమేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఆటోమేషన్తో ఎఫెక్ట్ కానటువంటి జాబులు ఏముంటాయో అలాంటి జాబులలో జాయిన్ అవ్వాలి, లేదా సరికొత్త టెక్నాలజీస్ని నేర్చుకోవాలి. టెక్నాలజీ కొత్తగా రావడం వల్ల టెంపరీగా కొన్ని జాబులు పోయే అవకాశం తప్పకుండా ఉంటుంది. కానీ ఏదైనా కొత్త సాంకేతిక పరిజ్ఞానం వస్తుందంటే అది సౌకర్యాన్ని పెంచుతుంది, వసతులను పెంచుతుంది, అండ్ కొన్ని బెనిఫిట్స్ చేస్తుంది. కాబట్టి అలా దానికి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే పోర్న్ సైట్స్ లో డీప్ ఫేకింగ్లు రాజ్యమేలుతున్నాయి. ఆర్థిక మోసాలకైతే హద్దే లేదు. బ్యాంకు ఖాతాల్ని సైబర్ నేరగాళ్లు ఊడ్చిపడేస్తున్నారు. ఆ మధ్య కొంతమంది నేరస్తులు డీప్ ఫేక్ ద్వారా మరొకరి గొంతును అనుకరించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాంకు నుంచి $35 మిలియన్ తస్కరించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూస్తాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషణలతోనే ఆగిపోవడం లేదు. తనంతట తాను ఎన్నో నేర్చుకుంటుంది, తనను తాను వృద్ధి చేసుకుంటుంది. అయితే ఇది ఏదో ఒక రోజు అదుపు తప్పి మనల్నే సవాలు చేస్తుందనే భయం శాస్త్రవేత్తలకు లేకపోలేదు. ఇందుకు కొన్ని మార్గాలు కూడా ఊహిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం ఈ ఏఐ విలువలు విచక్షణ లేని సూపర్ ఇంటెలిజెంట్ గా మారిపోతుంది. మనుషులు ఇచ్చే ఆదేశాలను బేఖాతరు చేయడం మొదలు పెడుతుంది. ఆ మీద అనూహ్యంగా పెరిగిపోయి మనుషుల పరిధిని దాటేస్తుంది. వింటేనే ఒళ్ళు జలధరించిపోయేలా ఉన్న ఈ భయాలను నమ్మలేం, అలా అని పూర్తిగా కొట్టిపారేలేం కూడా. ఏఐ వల్ల ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా సరికొత్త సౌకర్యాలతో పాటు నేడు అందుబాటులో ఉన్న సర్వీసులు సైతం మరింత మెరుగ్గా అందించడానికి ఆస్కారం కలుగుతుంది. ఇంత గొప్ప టెక్నాలజీ ప్రజలకి అందుబాటులోకి రావడంతో మానవుల శారీరక శ్రమను తగ్గించుకొని తన మేధోబలాన్ని పెంచుకొని ఈ కృత్రిమ మేధో సంపత్తితో
పోటీ పడే విధంగా మానవ వనరులు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కృత్రిమ మేధ వల్ల అనేక రకాల ప్రయోజనాలు ప్రజలకి అందుతున్నప్పటికీ కూడా ఈ స్వల్పకాలంలో ఉపాధి ఉద్యోగాల విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. వేల మందిని ఈ శాస్త్ర సంపత్తి ద్వారా రిప్లేస్ చేయటంతో మానవ వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలి, తమ జీవన ప్రమాణాలను కొనసాగించుకోవడానికి ఏ రకమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలనేటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నేడు జాబ్ మార్కెట్లో మనకు కనబడతా ఉంది. మరి మన మానస పుత్రికగా పుట్టుకొచ్చిన ఏఐని కంట్రోల్లో పెట్టుకోవాలంటే మనుషులుగా మనం ఏం చేయాలి? నిజానికి దీని గురించే ఇప్పుడు మానవుడు ఎక్కువగా ఆలోచించాలి. చెడు వైపు మళ్లకుండా కృత్రిమ మేధను నిరోధించే పరిస్థితి అయితే లేదు, అది క్లియర్. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఏఐని మన నియంత్రణలో పెట్టుకోవచ్చన్నది నిపుణుల మాట. కంపెనీలు డాటాను ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు అనే విషయం మీద ఖచ్చితమైన చట్టాలు లేకపోవడం పెద్ద లోటే. ఇప్పుడిప్పుడే ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతున్నాయి. అమెరికాలో ఆల్గరిథం అకౌంటబిలిటీ చట్టానికి రూపకల్పన జరిగింది. అది అమల్లోకి రావడమే తరువాయి G7, G20 కూటములు కొన్ని నిబంధనలు తెచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాయి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఎలా బతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా స్పందించాలి అన్న విషయాల్లో కొన్ని నైతిక సూత్రాలుంటాయి. ఏఐకి కూడా ఇలాంటి మార్గదర్శకాలు ఉండాలి. ఈ వాదన ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఇలాంటి వాదనలకు జవాబుగా కృత్రిమ మేధ కంపెనీలు భారీ హామీలు గుప్పిస్తూ కాలం గడిపేస్తున్నాయి. కృత్రిమ మేధతో ఏ పనైనా చేయవచ్చని తెలిసిపోయినా ప్రతిదానికి దాని మీద ఆధారపడకూడదన్నది నిపుణుల హెచ్చరిక. ఏ రంగాల్లో ఎంతవరకు వినియోగించాలి అనే విషయం మీద ఓ కొలమానం ఉండాలన్నది వారి మాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లాభాలు చెప్పుకోవడం మొదలు పెడితే పెద్ద చిట్టా అవుతుంది. మనుషులకు సాధ్యం కాని పనులు, యాంత్రికంగా చేయాల్సిన పనులకు కృత్రిమ మేధే సమాధానం. వాతావరణంలో వచ్చే చిన్నపాటి మార్పులను డేటా ద్వారా పసిగట్టి ఎలాంటి ఉపద్రవం గురించైనా ముందస్తుగా హెచ్చరించగలదు. కారు స్టీరింగ్ మీద చేయవలసిన పనే లేని రోజులు ఇప్పటికే వచ్చేశాయి. ఫ్యూచర్లో కూడా మనం ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని గైడ్ చేసేది కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అందులో అనుమానమే లేదు. ఏంటి, ఫ్యూచర్ కళ్ళ ముందు కనబడుతుందా? కంగారు పడకండి, కంట్రోల్లో పెట్టే మార్గాన్ని ఆలోచించండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.